హాయ్ అందరికీ! ఇదైతే సాటర్డే మినీ వ్లాగ్ అనమాట. ఈరోజైతే నేను మష్రూమ్ కర్రీ చేద్దామనుకున్నా. అందుకనేసి ఆనియన్, టమాటో, గోడంబి, సాజీరా, కొద్దిగా జీరా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే తిరవాత వేసేటప్పుడే ఒక ఆలు కూడా తిరవాత లెక్క వేసేసాను. పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని తిరవాతలోకి వేసేసి కొద్దిగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి కొద్దిగా మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలే వరకు పెట్టుకున్న తర్వాత మష్రూమ్ కూడా వేసేసి ఫ్రై చేసేసాను. కొద్దిగా వాటర్ వేసి ఉడికించి లాస్ట్‌లో కొత్తిమీర వేసి దించేసాను. అలాగే మష్రూమ్ కర్రీలోకి మీకైతే వేరేది ఇష్టం. నాకైతే దోస కూడా చాలా ఇష్టం. అందుకనేసి ఈరోజు దోస, మష్రూమ్ కర్రీ చేశాను. చాలా యమ్మీగా ఉండింది. ఈరోజైతే అలాగే హస్బెండ్ పైనాపిల్ తెచ్చున్నారు. అందుకనేసి జ్యూస్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌లోకి తాగుదామనేసి జ్యూస్ చేసి పెట్టాను. పైనాపిల్‌లో సి విటమిన్ చాలా ఉండడం వల్ల చాలా మంచిది. అలాగే కాఫ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు పైనాపిల్ జ్యూస్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది.